श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముక్తిని గునాలి. సాయి పదరవడుకు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో ఆశ్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरत बाबूजी की जय। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర నిన్నటి తరువాయి. సాయిబాబా నామం యొక్క అఖండన ఆవర్తనే మనకు నియమం. తపము, దానము, పదే పదే షిరిడీ వెళ్ళటమే మన తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణు అనటం, సాయి సాయి అనే మంత్రాన్ని స్మరించటం, అనుష్ఠానం చేయటమే మన ధ్యానము, పురశ్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకొని ఆయన్ని పూజించి చూడండి. ఆయన ఆతర్క్య లీలలను హృదయంలో అనుభవించి చూడండి. ఇక ఈ బెల్లపు తయారీ చాలు. మనకు వెంటనే బెల్లం కావాలి. గతంలో సూచించిన రసభరితమైన కథను వినటానికి శ్రోతలంతా ఉత్సాహంతో ఉండి ఉంటారన్న శ్రోతల భావాన్ని తెలుసుకున్నాను. ఇక ఆసక్తికరమైన ఆ కథను చెప్తాను. శ్రోతలకు కథ పట్ల శ్రద్ధను గొప్పగా ఉంచటానికి ఈ గ్రంథ విస్తారాన్ని ఆపుతున్నాను. కావ్య రచనలో విశిష్ట పద్ధతికి సంబంధించిన జ్ఞానం, మందబుద్ధిని పామరుణ్ణి అయినా నాకు లేదు. చేత్తో పట్టుకున్న నా కళాన్ని తమ చేత్తో పట్టుకొని సాయిబాబానే నా చేత వ్రాయిస్తున్నారు. అదే నేను వ్రాస్తున్నాను. సాయిబాబా బుద్ధిని ప్రసాదించకపోతే నేను చరిత్ర ఏం రాయగలను? ఆయన కథను ఆయనే చెప్పిస్తున్నారు, వ్రాయిస్తున్నారు కూడా. సరే, ఇప్పుడు కథానుసంధానం అంటే చావడి. గుండిగలోని ప్రసాదాన్ని పంచటం గురించిన వర్ణన చేస్తానని వాగ్దానం చేశాను. అది ఇప్పుడు వినండి. ఇదే కాక దీనికి సంబంధించిన వేరే కథలు నాకు గుర్తొచ్చినవన్నీ శ్రోతలకు చెప్తాను. అవి కూడా శ్రద్ధగా వినండి. సాయి కథల్లోని విశేషం ధన్యం. ఆ కథాశ్రవణ ప్రభావం ధన్యం. వాటిని మననం చేయటం వల్ల మనకు జన్మతః వచ్చిన గుణం ప్రకటమై సాయి చరణాల పట్ల చక్కటి మనోవృత్తి పెరుగుతుంది. ఇప్పుడు మొదట చావడిని వర్ణిద్దాం. దాని వైభవాన్ని, శోభని క్లుప్తంగా చెప్పుకుందాం. సాయిబాబా రోజు విడిచి రోజు నియమంగా చావడిలో నిద్రించేవారు. ఓసారి బాగా వర్షం కురవటం వల్ల మసీదంతా నీటిమయం అయింది. బాబా పడుకోవడానికి అసలు స్థలమే లేకపోయింది. అందుకని భక్తులు ఆ రాత్రి బాబాని ఆ దగ్గరలో ఉన్న చావడిలోకి, అంటే ప్రయాణికులు మొదలైన వారికి ఉపయోగపడే గ్రామంలోని సార్వజనీన ప్రదేశంలోకి తీసుకువెళ్లారు. మర్నాడు ఉదయం మసీదులోకి తిరిగి తీసుకొచ్చారు. అప్పటి నుంచి రోజు విడిచి రోజు అలా వెళ్ళటమే అలవాటుగా అయింది. తరువాత రాధాకృష్ణ ఆయి భక్తి ఉత్సాహాల వల్ల శ్రీమంతులైన భక్తుల నుంచి రథం, పల్లకి, ఛత్రాలు, చామరాలు, గొప్ప పట్టు వస్త్రాలు, నగలు, పూజకి వెండి పాత్రలు, గ్యాస్ దీపాలు ఇత్యాదులు పోగై బాబా చావడికి వెళ్ళే ఆ సమారంభం మహారాజుల ఊరేగింపులా ఆద్యంత శోభాయమానంగా కనులకింపుగా అయింది. బాబా ఓ రాత్రి మసీదులోను, మరో రాత్రి చావడిలోనూ గడిపేవారు. అలా ఆ పద్ధతి బాబా సమాధి పర్యంతము జరిగింది. తర్వాత 1909 సంవత్సరము డిసెంబర్ 10వ తేదీ తారీఖు నుంచి సాయిబాబాకు చావడిలో అర్చన, భజన, పూజ జరగసాగాయి. ఆ చావడి సమారంభాన్ని నా బుద్ధికి తోచినట్లు వర్ణించడం ప్రారంభిస్తాను. సాయి కృప అనే ఉత్సాహరూప పరమాత్మ దాన్ని గట్టెక్కిస్తుంది. చావడికి వెళ్ళే రాత్రి భజన బృందం మసీదుకు వచ్చేది. మధ్యాహ్నం నుంచి సభామంటపంలో భజన జరిగేది. వెనక వైపు శోభాయమానమైన రథం ఉండేది. కుడి చేతి వైపు తులసి తోట ఉండేది. ఎదురుగా బాబా స్వయంగా కూర్చొని ఉండేవారు. మధ్య భాగంలో భజన బృందం ఉండేది. హరిభజన్ అంటే ఇష్టముండే అలాంటి భక్తులు, స్త్రీలు కానీ పురుషులు కానీ సభామంటపంలోకి వెంటనే వచ్చి భజన కోసం తత్పరతతో కూర్చొని ఉండేవారు. కొందరు చేతిలోకి తాళాలు తీసుకునేవారు, కొందరు చిరతలు తీసుకునేవారు, కొందరు చేతులతో తాళబద్ధంగా చప్పట్లు చరుస్తుంటే కొందరు మృదంగం, కంజీరలను కలిపి గట్టిగా వాయిస్తూ గొప్పగా భజన చేసేవారు.
సాయి సమర్థులు సూదంటి రాయిలా తమ ఆకర్షక శక్తితో ఇనుములాంటి జడ భక్తులను ఆకర్షించి వారికి తెలియకుండానే లాగి వారిని తమ పాదాల వద్దకు రప్పించుకునేవారు. సేవకులు ప్రాంగణంలో దివిటీలను వెలిగించేవారు. అక్కడే కొందరు పల్లకీని అలంకరించేవారు. ద్వారంలో చక్కగా ముస్తాబైన దండదారులు జయకారాలు చేసేవారు. జనసందోహం ఉన్న చోట మకర తోరణాలు కట్టేవారు. పైన ఆకాశంలో పతాకాలు ఎగరేసేవారు. చిన్నపిల్లలు కొత్త బట్టలు ధరించి అందమైన నగలతో అలంకరించుకునేవారు. మసీదు పరిసరాల్లో దీపాలు వరుసగా బారులు తీర్చి వెలిగి ఉండేవి. ప్రాంగణం ద్వారంలో పూర్తిగా అలంకరించబడ్డ శ్యామకర్ణ అనే పేరుగల గుర్రం శోభాయమానంగా కనిపించేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇంతలో తాత్యా పాటేలు భక్తులందరినీ వెంట పెట్టుకొని బయలుదేరటానికి సిద్ధంగా ఉన్న బాబా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. బాబా తయారుగానే ఉన్నప్పటికీ తాత్యా పాటేలు వచ్చే వరకు తాత్యా రాకక ఎదురు చూస్తూ తమ స్థలంలో కూర్చుని ఉండేవారు. తాత్యా బాబా చంకలో చేయబెట్టి లేపినప్పుడే బాబా అక్కడి నుంచి చావడి వైపుకు బయలుదేరటానికి సిద్ధమయ్యేవారు. తాత్యా బాబాని మామా అని పిలిచేవారు. అలా వారి పరస్పర ప్రేమకి, వారి ఆత్మీయతకి ఇవ్వగల ఉపమా లేదు. ఒంటికి రోజు ధరించే కప్ని వేసుకొని చంకలో సట్కా పెట్టుకొని పొగాకు చిలుము తీసుకొని భుజం మీద రుమాల్ వేసుకొని బాబా తయారయ్యేవారు. తాత్యా ఆయన ఒంటికి జరి అంచున్న అందమైన శాల్వాను చక్కగా తలపై నుంచి కప్పేవాడు. అప్పుడు బాబా వెనుక ఉన్న గోడ దగ్గర కాలుతున్న కట్టెలను తమ కుడికాలి బొటన వ్రేలితో ఆ క్షణం మాత్రం వాటి స్థానం నుంచి కొంచెం వెనక్కి జరిపేవారు. తర్వాత అక్కడే వెలిగే జ్యోతిని స్వయంగా కుడిచేత్తో ఆర్పి అప్పుడే చావడి వైపుకు బయలుదేరేవారు. సాయిబాబా బయలుదేరగానే వాద్యాలు ఒక్కసారిగా మ్రోగేవి. చిచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు, మతాబులు, దీవిటెలు అన్ని వైపులా వెలిగేవి. కొందరు ధనుసు ఆకారంలోనూ గుండ్రంగాను ఉన్న కొమ్ముబౌర్లు సన్నాయి ఊదేవారు. కొందరు పెద్ద చిన్న తాళాలు వాయించేవారు. చేత్తో చప్పట్లు కొట్టేవారైతే లెక్క పెట్టలేనంత మంది ఉండేవారు. మృదంగ, వీణ, జునత్కరాల్లో సాయినామ గర్జనలతో భజన చేస్తూ స్త్రీలు పురుషులు బారులు తీరి ప్రేమ పారవస్యంతో నడిచేవారు. ఊరేగింపులో కొందరు జెండాలు ఎగరేస్తూ ఉండేవారు. కొందరు గరుడుడి బొమ్మన్న ధ్వజాన్ని పట్టుకొని ప్రదర్శించేవారు. అందరూ నర్తిస్తూ గంతులు పెడుతూ భజన చేస్తూ బయలుదేరేవారు. అందరికీ ఎంతో ఆనంద కోలాహలం కలిగేది. కాగడాలు, పతాకాలు తీసుకొని వాళ్ళు బయలుదేరుతుంటే తాళాలు, బూరలు, సన్నాయి ఒక్క పెట్టున మ్రోగేవి. అప్పుడు సాయిబాబాకి జయకారాలు చేసేవారు. శ్యామకన్న గుర్రము థై థై కారాలు చేసేది. అలా వాద్య గర్జనలతో బాబా ఊరేగింపు మసీదు నుంచి బయలుదేరేది. ఆయన మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు దండదారులు ఓం రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ అంటూ గద్దించేవారు. అప్పుడు కొద్దిసేపు అక్కడే నిలబడి తాళాలు, తప్పెట్లు, మృదంగాలు, వీణ, చిరతలు తీసుకొని భక్త బృందం మనస్ఫూర్తిగా ఒక్క పెట్టున భజన చేసేది. కొందరు భక్తులు పతాకాలు చేతుల్లోకి తీసుకొని ఆనందం పొంగల వారలుగా ముందుకు నడుస్తుంటే కొందరు చేత్తో చామరాలు పట్టుకున్నవారు, వీవన్లు పట్టుకున్నవారు రెండు వైపులా బాబాకు వీచేవారు. కొందరు దారిలో కాళ్ళ క్రిందకి 1-2 మడతలు వేసి ముతక దుప్పట్లు పరిచేవారు.
వాటిపై బాబా చేతిని పట్టుకొని ఆయనకి వీవనలు వీస్తూ నడిచేవారు. తాత్యాబా బాబా ఎడమ చేతిని పట్టుకునేవాడు. మహల్సాపతి కుర్చీ పట్టుకునేవాడు. బాబూసాహెబ్ జోగు బాబా తల మీద ఛత్రం పట్టుకునేవాడు. ఆ ప్రకారంగా బాబా ఊరేగింపు చావడి వైపుకు నడిచేది. అందరికన్నా ముందు ఎర్రటి రంగుతో శ్యామకర్ణ అనే గుర్రము కాళ్ళకి గజ్జెలు గల్ గల్ మంటుండగా బయలుదేరేది. దండదారులు బాబా పేరుతో జై జయధ్వానాలు చేస్తూ నడుస్తుండగా ఛత్రధారి ఛత్రాన్ని పట్టుకొని చామరదారులు చామర్లు వీస్తూ నడిచేవారు. తాళాలు వాద్యాలు మోగుతూనే ఉండేవి. భక్తులు జయకారాలు గద్దించేవారు. దండదారులు ప్రేమతో అర్చేవారు. ఆ ప్రకారంగా ఆ భక్తు సముదాయం మెల్లమెల్లగా నడిచేది. హరినామాన్ని అదే పనిగా గర్దిస్తుండగా తాళాలు తప్పెట్లు మృదంగాలు సుస్వరంతో గర్జించేవి. వాటి తాళానికి అనుగుణంగా భక్తి సమూహం గర్జించేది. జయకారాలు నడిచేవి. అలా భజన చేసే భక్త బృందం ఆనందయుక్తమై సాయిబాబాకి జయకారాలు చేస్తూ నాలుగు వీధుల కూడలిలో నిలిచి ఉండేది. అప్పుడు తాళాలు తప్పెట్లు డోలు ఒకే పెట్టున మ్రోగేవి. వాద్యాలు ఎంతో తీవ్రంగా మ్రోగటం మొదలెట్టేవి. సాయినామ ఘోష ఒక్క పెట్టున చెలరేగేది. భజన గొప్ప ప్రేమతోనూ సంతోషంతోనూ మొదలయ్యేది. స్త్రీ పురుషులు వెంట నడిచేవారు. అందరూ భజన ఆనందంతో ఉప్పొంగిపోయి సాయినామ గర్జన చేసినప్పుడు ఆకాశము ఆ శబ్దంతో దద్దరిల్లిపోయేది. వాద్యాలు ఆకాశంలో గర్జించినప్పుడు ప్రేక్షక సముదాయం మనసులు ప్రసన్నమయ్యేవి. అలా ప్రేక్షకులకు ఆ కనువిందు చేసే శోభతో అనుపమాన రీతిలో చావడి ఊరేగింపు జరిగేది. సంధ్యకాలపు అరుణారుణ పసిడి కాంతులతో ఆకాశంలో పుటం పెట్టిన సువర్ణ తేజస్సు కనిపించినట్లు చావుడి ఎదుట నిలబడి ఉన్న సాయి మహారాజు ముఖశోభ కనిపించేది. ఆ వేళప్పుడు ఆయన ఈ ముఖశోభ ఉదయభానుడి వింత కాంతుల్లా లేదా విశ్వానికి చేతనను ప్రసాదించే మూలశక్తి గర్భగుడిలా భాషించేది. అలాంటి అందమైన అమూల్య లాభాన్ని ఎవరు వదులుకుంటారు? ఆ సమయంలో దర్శనం లభించడం గొప్ప అదృష్టమే. ప్రత్యూషంలో పరవశంతో ఒక ఒళ్ళు వెచ్చుకునే దానిమ్మ పువ్వు రంగుతో తేజోపుంజలాలతో విరజల్లేది సాయి సముద్ర ముఖము. ఆయన ఉత్తరం వైపు ముఖం పెట్టి ఏకాగ్ర చిత్తంతో ఎవరినో పిలుస్తున్నారా అన్నట్లుండేవారు. తాళాలు వాద్యాల ఘోషలో సాయి మహారాజు అప్పుడు అవర్ణనీయ ఆనంద సుధలతో నిండిపోయి తమ కుడి చేతిని పైకి క్రిందికి ఊపేవారు. అప్పుడు భక్త శ్రేష్ఠుడు కాకాసాహెబ్ దీక్షిత్తు వెండి పళ్ళెం నిండా పూలు తీసుకొని బాబా దేహమంతటా కోమల సుమాల వర్షం హర్షంతో అలా ఆపకుండా కురిపించేవాడు. తల మీద గులాలు కలిసిన గులాబీ పూలను ప్రేమతోనూ భక్తితోనూ అదే పనిగా చల్లేవాడు. కాకాసాహెబ్ అలా గులాలతో కలిసిన పూలను చల్లుతున్నప్పుడు తాళాలు బూరలు తప్పెట్లు మొదలైన వాయిద్యాలను ఒకేలా తీవ్రంగా వాయించేవారు. షిరిడీ గ్రామస్తులు మిగిలిన బాబా భక్తులు ప్రేమతో ఆయన దర్శనానికి వచ్చేవారు. అప్పటి బాబా ముఖచర్య ఎంతో భిన్నంగా సూర్యోదయ సింధూర్ కాంతులతో దగదగలాడే అద్భుత సౌందర్యంతో కనిపించేది. మిరుమిట్లు కొలిపే ఆ తేజోపుంజాన్ని చూసి ప్రేక్షకులు కనురెప్పలు విప్పారేవి. ప్రేమను నింపుకున్న వారి మనసుల్లో ఉల్లాసం పొంగేది. సంసారంలోని సమస్త దుఃఖాలు నివారింపబడేవి. ఆహాహా, ఏమి ఆ దివ్య అద్భుత తేజస్సు! వినిలాకాశంలోని ఉదయభానుడి శోభే! ఎదురుగా తాళాల్లాంటి వాయిద్యాలు పెద్ద శబ్దం చేస్తూ ఎంతోసేపు అలా మోగుతుండేవి. బాబా సుమారు 1:30 నుంచి 1:30 గంట వరకు ఉత్తర దిశ వైపు ముఖం పెట్టి ఒకే చోట నిలబడి కుడి చేతిని సదా పైకి క్రిందికి ఊపేవారు. మొగలి పువ్వు లోపల భాగంలోని పసిడి ఛాయతో పోటీ పడుతూ
పసిమి ఛాయతో ఉండేది బాబా దేహకాంతి. దానిలో కొద్దిగా అరుణకాంతులు మిశ్రితమైనట్లుండేదాయన ముఖ తేజస్సు. ఆ శోభను జిహ్వ వర్ణించలేదు. కళ్ళే ఆ లాభాన్ని అనుభవించాలి. ఇంతలో మహల్సాపతి పూనకం వచ్చి నర్తిస్తున్నా బాబా ఒకే స్థానంలో ఏకాగ్ర స్థితిలో ఉండటం చూసి మనసంతా ఆశ్చర్యంతో నిండిపోయేది. కుడివైపు నిలబడి ఉండే మహల్సాపతి బాబా కప్నిని కొంగును చేత్తో పట్టుకోగా, ఎడంవైపు తాత్యా కోతే చేతిలో లాంతరు పట్టుకొని నడిపేవాడు. ఏమి ఆ అద్భుత ఉత్సవము! ఏమి ఆ భక్తి ప్రేమల వైభవము! ఆ కౌతుకాన్ని చూడటానికి పెద్ద పెద్ద శ్రీమంతుల బృందం కూడా పోగయ్యేది. ధవళకాంతులతో కూడిన బాబా ఎర్రని ముఖ బింబము, మిలమిల్లాడే తేజస్సుతో వెలిగే అవర్ణనీయ శోభను చూసి భక్తులు నయనాల్లో స్వానందం తోబూచులాడేది. భక్తు సముదాయము వారికి రెండు వైపులా మెల్లమెల్లగా సరంభంగా నడిచేది. అనివార్యమైన ప్రేమ పొంగి పొరలగా స్వానందంతో పూర్తిగా నిండిపోయేవారు. ఇక మీదట ఆ వైభవాన్ని కళ్ళతో ఎవరూ కూడా మళ్ళీ చూడలేరు. ఆ రోజులు గతించాయి. ఆ కాలం పోయింది. ఇప్పుడు మనసుకు మిగిలింది కేవలం ఆ స్మృతులే. ఆ ప్రకారంగా వాద్యాలు అపారంగా మ్రోగుతుండగా మార్గంలో జయకారాలు చేస్తూ భక్తులు బాబాని చావిళ్ళలో కూర్చునే చోటు వైపు తీసుకెళ్లేవారు. వారికి అన్ని రకాలైన దివ్య పూజోపచారాలు చేసేవారు. చావిడిపై కప్పుకి ధవళకాంతులీనే చాందనిని అమర్చేవారు. శోభాయమానమైన గాజు గోళాలను వేలాడదీసేవారు. గోడలకు అవి విరజిమ్మే వెలుగులను ప్రతిబింబించగల అద్దాలు అమర్చేవారు. అక్కడ దృశ్యాన్ని తేజోపుంజాలకు పరాకాష్ఠగా చేసేవారు. భక్తి సమూహమంతా కలిసి చావుడికి వెళ్ళేది. తాత్యా బాబాని ఆసనాన్ని సిద్ధం చేసి ఆయన్ని పట్టుకొని దానిపై కూర్చోబెట్టేవారు. అలా వాళ్ళు ఉత్తమ ఆసనాన్ని తయారు చేసి వెనుక ఆనుకునేందుకు దిండు పెట్టేవారు. బాబా ఆసనంపై కూర్చోగానే ఆయన భుజాల మీద కోటు కప్పేవారు. తర్వాత దేహంపై దివ్యమైన అందమైన వస్త్రాలు వేసేవారు. అత్యంత హర్షంతో ఆయనకి పూజ చేసేవారు. ఎంతో ఘోషతో హారతి పాడేవారు. పూలదండలు వేసి పూలగుచ్చాలు ఇచ్చేవాళ్ళు. సుగంధాలినే చంద్రాన్ని అద్ది చేతులకు గుమగుమలాడే పరిమళ ద్రవ్యాలు పూసేవాళ్ళు. అమూల్యమైన వస్త్రాలతో అలంకరించి తలపై కిరీటం పెట్టి చూసేవారు. ఒక్కోసారి అందాలొలికే బంగారు కిరీటాన్ని, కొన్నిసార్లు కలికిత్రాయితో మెరిసే భవ్య రత్న జడిత జరీ పని చేసిన తలభాగాన్ని పెట్టేవారు. మెళ్ళో రత్న మాణిక్యాలతో మెరిసే ధవళకాంతులు వెదజల్లే ముత్యాల దండలను వేసేవారు. ఆ వేషధారణ అంతా దీపకాంతుల్లో విలక్షణ తేజస్సుతో తళుక్కుమనేది. నుదుటిపై పరిమళాలు వెదజల్లే కస్తూరితో నల్లటి నామాన్ని పెట్టి వైష్ణవ సాంప్రదాయ పద్ధతిలో మధ్య భాగంలో నల్లటి తిలకం పెట్టేవాళ్ళు. రెండు భుజాల మీదుగా నేరేడు పండు రంగు ముకమ్మల్ జరీ కోటు కిందకి జారుతుంటే రెండు వైపులా దాన్ని మెల్లగా ఆయనకి తెలియకుండా పైకి జరిపేవారు. అలాగే తల మీద మకుటం లేదా తల భాగాన్ని కూడా పదే పదే వెనక నుంచి మెల్లగా ఆయనకి తెలియకుండా ఒకరి తర్వాత ఒకరు పట్టుకునేవారు. కిరీటం కానీ తలపాగా కానీ స్పర్శ అయితే తీసి పారేస్తారేమోనన్న భయం భక్తులకి విపరీతంగా ఉండేది. అయినా ప్రేమతో కూడిన వాళ్ళ కుతూహలం కూడా అంత బలీయంగానూ ఉండేది. అందరి మనసుల్లోనూ తెలుసుకోగల సాయిబాబాకి భక్తులు చేసే ఇలాంటి చాటుమాటు పనులు తెలియవా? అయితే వాళ్ళకున్న ప్రీతి వల్ల అదంతా తెలిసి కూడా సాయిబాబా మౌనంగా ఉండేవారు. బ్రహ్మ లేదా పరమాత్మ సాక్షాత్వం వల్ల శోభాయమానంగా ఉండేవారికి జరీకోటు ఒక అలంకారమా? నిజకాంతితో అలంకరింపబడిన వారికి మకుటము ఒక భూషణమా?
అయినా అయినా కూడా భక్తులు అనేక రకాల అందమైన అలంకారాలను బాబాకు పెడుతూ ఉండేవారు. నుదుటిపై కుంకుమ పువ్వు కలిసిన మనోహర తిలకము దిద్దేవారు. కొందరు రత్నాలు, ముత్యాల మాలలను మెడలో వేసేవారు. కొందరు మళ్ళీ నుదుటిపై గ్రంథ పొట్టు గంధం పొట్టు పెట్టేవారు. భక్తుల ముచ్చట్లను బాబా అలా తీర్చేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆ అలంకారాలన్నీ పెట్టాక, తలపై కిరీటం పెట్టాక, మెల్లో ముత్యాల హారం తలతలా మెరిసేది. ఆహా, ఏమి ఆ అలౌకిక శోభ! నానాసాహెబ్ నిమోన్కర్ కర్రకు అమర్చబడి జాలురుతో ఉన్న గుండ్రంగా తిరిగే ధవళవర్ణపు ఛత్రాన్ని బాబాపై పట్టుకునేవాడు. బాపు సాహెబ్ జోగు ఎంతో ప్రేమతో బాబా చరణాలు కడిగేవారు. ఆర్ఘ్యము, పాద్యము మొదలైన వాటిని భావపూర్వకంగా అర్పించి విధియుక్తంగా పూజ చేసేవారు. లోతుగా ఉండే వెండి పళ్ళాన్ని ముందు పెట్టి అందులో బాబా చరణాలు పెట్టి అత్యంత ఆదరంతో వాటిని కడిగి తరువాత సుగంధ చందనం అద్దేవారు. అప్పుడు కుంకుమ పువ్వున్న గిన్నె చేతిలోనికి తీసుకుని బాబా చేతులకు పరిమళ ద్రవ్యం రాసేవారు. తరువాత బాబా చేతికి తాంబూలాన్ని భక్తితో అర్పించేవాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాబా ముద్ర, దృష్టి అత్యంత ప్రసన్నంగా కనిపించేది. బాబా చావడిలో ఆసనం మీద కూర్చున్నప్పుడు తాత్యాబా మొదలైన వాళ్ళంతా నిలబడి ఉండేవారు. బాబాని చేత్తో పట్టుకుని ఆసనంపై కూర్చోపెట్టి ఆయన పాదాలకు ఆదరంగా వందనం చేసేవారు. అసలే పరిశుభ్రంగా నిర్మలంగా ఉండే చావడి నేలను కడిగి తుడిచి స్ఫటికంలా తలతలా మెరిసేలా చేసేవారు. అక్కడికి శ్రీవారి చరణాల్లో ప్రేమతో లీనమైపోయిన చిన్న పెద్దలందరూ కలిసి వచ్చేవాళ్ళు. బాబా దిండుకి జారిగలపడి ఆసనం మీద విరాజమానులు అవగానే ఇరువైపులా భక్త బృందం చామరాలు, వింజామరాలు దీవెనలతో వీచడం మొదలెట్టేది. అప్పుడు మాధవరావు మొదట పొగాకును నలిపి పొడి చేసి వెంటనే చిలుము తయారు చేసి తాత్యాబా చేతికి ఇచ్చేవాడు. తాత్యాబా మొదట ఊది పొగాకు రాజుకోగానే ఆ చిలుముని బాబా చేతికి ఇచ్చేవారు. బాబా మొదటి దమ్ము పీల్చి మహాల్సాపతికి ఇచ్చేవారు. ఆ ప్రకారంగా ఆ చిలుము అయిపోయే వరకు అది భగత్, శ్యామ, తాత్యాల మధ్య గుండ్రంగా ఇటు అటు తిరుగుతూ ఉండేది. చిలిం నిర్జీవ పదార్థం అన్నమాట నిజమే, కానీ దాని అదృష్టం ఎంత గొప్పది! సజీవులమైన మనం దానికి సాటి రాము. నిజమైన సేవ అంటే దానిదే. దాని తపశ్చర్య కూడా మహా కఠినమైనది. పసితనంలో పాపం కాళ్లతో తొక్కించుకుంది. తరువాత శీతోష్ణాల బాధను సహించింది. అగ్నిలో బాగా కాలి బయటకొచ్చింది. అదృష్టవశాత్తు దానికి బాబా కరస్పర్శ లభించింది. మళ్ళీ దునిలో కాలవలసి వచ్చింది. తరువాత గేరు అంటే ఎర్ర రంగు మట్టి లేపనాన్ని దేహానికి అలుముకుంది. చివరికి బాబా నోటి చుంబన లాభం లభించింది. సరే, భక్తులు కర్పూరం, కుంకుమ పువ్వు, చందనం 2 చేతుల్లో తీసుకుని బాబా దేహానికి పూసేవారు. మెళ్ళో పూలమాల వేసి సువాసనను ఆస్వాదించటానికి పూలగుచ్చాన్ని ఇచ్చేవారు. ఎవరి ముఖం సదా దరహాస చంద్రికలు చిందిస్తూ ఉంటుందో, భక్తుల వైపు పొంగి పొరలే ప్రేమతో అవలోకిస్తూ ఉంటుందో వారికి అలంకారాల పట్ల ఆసక్తి ఏముంటుంది? ఇవన్నీ భక్తుల గౌరవాన్ని కాపాడడం కోసమే. ఎవరి దేహానికి భక్తే అలంకారం అవుతుందో, ఎవరు శాంతి అనే నగలతో అలంకరించబడి ఉంటారో వారికి లౌకికమైన మాలలు, మణులు, నగలతో అవసరమేముంటుంది? మూర్తీభవించిన వైరాగ్యమే అయిన వారికి
పచ్చలహారం ఎందుకు? అయితే భక్తులు తమకి దాన్ని అర్పణ చేశారు కనుక ఆయన దాన్ని మెళ్ళో వేసుకునేవారు. భక్తుల ముచ్చట ఆయన తీర్చేవారు. బంగారపు పచ్చల దివ్యహారం, 8 ఏసి లేదా 16 వరుసల ముత్యాల మాల, నీలి కమలాలతో పాటు నీలి కమలాల మాలలో కలిసిపోయి అపూర్వ రీతిలో శోభించేది. మల్లెలు, మొల్లల మాల, తులసి మాల ఆయన మెళ్ళో పాదాల వరకు వేలాడుతూ ఉండేవి. ఆయన మెడలో ముత్యాల మాల గొప్ప తేజస్సుతో తలుకులు ఈనేది. వాటితో పాటే ఛాతి మీద బంగార పతకం ఉన్న పచ్చలహారం వేలాడేది. నుదుటి మీద అందమైన నల్లటి బొట్టు అత్యంత మనోహరంగా శోభించేది. ఎవరు తేజోమయమైన విష్ణు భక్తునిలా భాసిస్తారో, ఎవరిపై ఛత్ర చామరాలు పట్టుకోబడతాయో, ఎవరి తలపై జలతారు సాలువ శోభాయమానంగా కనిపిస్తుందో వారిని ఫకీరు అని అనగలమా? సాధారణంగా బాపుసాహెబ్ జోగ్ ఉప్పొంగే ప్రేమతో మంగళవాద్య ఘోషతో చేత్తో పంచహారతి పట్టుకుని బాబాకి అక్కడ హారతి ఇచ్చేవాడు. 5 రకాల ఉపచారాలతో, అనగా గంధము, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం పూజ చేసి అందమైన పంచహారతి చేత్తో తీసుకుని అందులో కర్పూరం పెట్టి దాంతో బాబాకి హారతి ఇచ్చేవాడు. హారతి ఇవ్వటం అయిపోయాక భక్తులంతా ఒక్కొక్కరుగా వచ్చి బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇళ్లకు బయలుదేరేవారు. తరువాత చిలిము, అత్తరు, పన్నీరు ఇచ్చి బాబా అనుమతి తీసుకుని తాత్యాబా తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరగానే బాబా అతనితో ఇలా అనేవారు: నన్ను కనిపెట్టి ఉండు, వెళ్ళాలంటే వెళ్ళు, కానీ రాత్రి వేళ మధ్య మధ్య నా సంగతి కనుక్కుంటూ ఉండు. అందుకు తాత్యాబా సరే అలాగే అంటూ చావడి నుంచి ఇంటికెళ్ళిపోయేవాడు. ఆ ప్రకారంగా భక్తులంతా వెళ్ళాక బాబా స్వయంగా తమ చేతులతో మూట విప్పేవారు. దోవతుల మడతలు తీసి పరచి తమ ప్రక్కను తామే తయారు చేసుకునేవారు. 60-65 తెల్లటి దుప్పట్లను పరచి వాటితో పడకను తయారు చేసుకుని దానిపై నిద్రించేవారు. అలా చావడిలో ఇప్పటి వరకు జరిగిన కథ జరిగినట్లుగా చెప్పబడింది. ఇప్పుడు మరో కథ ఉండిపోయింది. దాన్ని తరువాతి అధ్యాయంలో వర్ణిస్తాను. శ్రోతలు నన్ను క్షమించాలి. సాయిబాబా మహిమ చాలా గొప్పది. క్లుప్తంగా చెప్తామన్నా చెప్పటానికి పరిమితి ఉండదు. అది అలా పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సాయిబాబా గుండిగల కథను ఇంకా మిగిలి ఉన్న సంగతులను అన్నింటినీ రాబోయే అధ్యాయంలో చెప్తాను. మీరు ఆదరపూర్వకంగా శ్రద్ధ పెట్టండి. గురువుని అఖండంగా స్మరించటమే హేమాత్ పంత్కి స్వార్థము, పరమార్థము. గురు చరణాలకు నిరంతరం నమస్కరించి అతను కృతార్థుడయ్యాడు. ఎందుకంటే 4 పురుషార్థాలు గురు చరణాల వద్దే ఉంటాయి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కల్పించిన భక్త హేమాత్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని చావడి వర్ణనను అనే పేరు గల 37వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 37వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో విషయం చావడి వర్ణన అని చెప్పారు హేమాత్ పంతు. కానీ మొదట సద్గురు స్థవనం, వేదాంత నిరూపణ చేస్తున్నప్పుడు అతను అందులో ఎంతగా లీనమైపోయారంటే అధ్యాయం మొత్తం 216 ఓవీల్లో 108 అంటే సగం ఓవీలు దీనికోసమే ఖర్చయిపోయాయి. హేమాత్ పంత్ అంటారు, పదాలను ఏర్చి కూర్చి కావ్యాన్ని అల్లటం తెలియని పామరుణ్ణి, మందమతిని నేను. కళాన్ని పట్టుకుని నా చేతిని పట్టుకుని సాయియే దీన్ని నాచే వ్రాయిస్తున్నారు. ఈ 108 ఓవీలు కూడా వ్యర్థంగా కేవలం నోటికొచ్చినట్లు మాట్లాడినవి కావు. అయినా వాటి సారమేమిటో మనం చూద్దాం. సద్గురు స్థవనంలో హేమాత్ పంత్ సాయిబాబా అగాధము, అవర్ణనీయము అయిన గుణాలను వర్ణించి ఆయన సత్సంగత్యం వల్ల తనకు ప్రాప్తించిన సద్బుద్ధిని, ఈ నిశ్చల స్థితినే మరణించే వరకు నిలపండి, గొప్పగా సేవించాలనే మనోవృత్తిని ప్రబలంగా చేయండి, మీ చరణాల్లో అనన్య భక్తిని కలిగించండి, సకల చరాచరాల్లో భగవద్భావాన్ని, మీ నామంపై
అఖండ ప్రేమని కలిగించండి అంటూ తన కోరికని వ్యక్తం చేశారు. తరువాత స్వర్గలోకంలోని వ్యర్థ సుఖాన్ని గురించి నివేచిస్తూ దాని నిష్ఫలతను ఆయన దర్శింపచేస్తారు. నిజానికి స్వర్గ సుఖం కోసం మనం ఇంక వేరే ఎక్కడికో పోను అవసరం లేదు. దాన్ని ఇక్కడే ఈ భూలోకంలోనే మానవులు పొందవచ్చు. ఎందుకంటే వైరాగ్యంతో పాటు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవటమే స్వర్గలోకం. స్వర్గం అంటే ఏమిటి? ప్రాప్తించక ఇచ్చలు ప్రాపంచక ఇచ్చలు, ఆకాంక్షలు, విషయ భోగాలు, వీటి పట్ల అనాసక్తి. తమ ఆత్మస్వరూపం అంటే విశ్వవ్యాపి ఈశ్వరుడే అని తెలుసుకోవటం. అదే మానసిక దుఃఖం లేని స్వర్గలోకం. అక్కడ రోగం మొదలైనవి కలగడానికి కారణం ఉండదు. చింత, దుఃఖము, వ్యాధులు ఉండవు. అక్కడ ఆకలితోనూ లేక దాహంతోనూ వ్యాకులం చెందరు. అక్కడ ఎవరికీ కూడా వృద్ధాప్యం గురించిన భీతి వల్ల కలిగే దుఃఖం ఉండదు. అక్కడ మృత్యువు గురించిన భయం ఉండదు. ఫలానాది చెయ్యాలి, ఫలానాది చెయ్యకూడదన్న విధి నిషేధాల బంధనం ఉండదు. జీవుడు అక్కడ అత్యంత నిర్భయంతో ఉంటాడు. స్వర్గలోకంలోని దివ్యస్థితి ఇదే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. స్వర్గలోకానికి వెళ్ళినా లేక నరకానికి వెళ్ళినా అక్కడి విషయ సుఖాల్లో భేదం ఉండదు. స్వర్గంలోని దేవతల రాజు ఇంద్రుడు, భూమి మీద ఉండే చిన్న గాడిద, ఇద్దరి విషయ సుఖాలు ఒక్కలాగే ఉంటాయి. ఇంద్రుడు స్వర్గలోకపు నందనవనంలోని అత్యంత ఆనందం కలిగించే సమస్త సుఖ సౌకర్యాలతో యుక్తమైన తోటలో విహరిస్తాడు. గాడిద చెత్త కుప్పలో దొర్లుతుంది. వారిద్దరి సుఖం చూస్తే ఒకలాంటిదే అనిపిస్తుంది. అందులో ఏమాత్రము తేడా ఉండదు. అదీకాక పుణ్యం ఖర్చయిపోయాక అక్కడి నుంచి భూమి మీదకు తిరిగి రావలసి ఉంటుంది. అలాంటి ఆ ప్రదేశం కోసం వ్యర్థంగా ఎందుకు ప్రయత్నించాలి? దానికన్నా ఈ భూమి మీది జన్మే చాలా మంచిది. ఈ భూలోకంలోని మహత్వం చాలా గొప్పది. మనం గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, విరాగులకు ఏకాంతంలో లభించే సుఖం లేదా భగవంతుని పట్ల భక్తితో ఉండే భక్తులకు లభించే సుఖం ఇంద్రుడికి కానీ లేదా సార్వభౌమ చక్రవర్తులకు కానీ కల్పాంతంలో కూడా లభించదు. కనుక ఈ భూలోకంలోనే ఉండి మానవులు ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తే మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయి. పరబ్రహ్మ యొక్క పూర్ణ జ్ఞానం కలగటం అంటేనే అన్ని అరిష్టాల నుంచి నివృత్తి కలగటం. దానివల్లే మనసులో ఇచ్చించిన కోరికలు ప్రాప్తిస్తాయి. దీనికి శృతి స్మృతులే ప్రమాణం. ఇప్పుడు హేమాడ్ పంత్ ఏ ఆత్మ జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవాలో లేదా ఎవరిని తెలుసుకోవాలో వారిని వర్ణిస్తారు. ఏ ఆత్మ ఏ రకమైన విశేష గుణం లేకుండా వృద్ధాప్యానికి జనన మరణాలకు అతీతంగా ఉంటుంది. అది అత్యంత సనాతనము, శాశ్వతము, వినాశరహితము. ఇది నిత్యము, స్వయంభూ, జన్మరహితము, సనాతనము, ఆకాశంలాగా సర్వవ్యాపకము, అనాది, అవిచ్ఛిన్నము, వృద్ధి శూన్యము, మార్పు రహితము. ఇది శతాబ్దాలకు అతీతంగా ఉంటుంది. దానికి రూపము, ఆకారము లేదు. దానికి ఆద్యంతాలు లేవు. దాన్ని అనుమానం కొలవలేము. అది ఎన్నటికీ నశించదు. దానికి వాసన లేదు. దానికి రుచి లేదు. అది ఏ విధంగానూ భ్రష్టు పట్టదు. దాని స్వరూపాన్ని ఎవరు వర్ణించగలరు? ఇలా ఏ గుణం లేకుండా కళ్ళకు కనిపించని అలాంటి ఆత్మని అజ్ఞానం వల్ల తెలుసుకోలేము. అయినా ఆ అజ్ఞానాన్ని జ్ఞానంతో ప్రాప్తింపజేసుకొని తొలగించండి. కానీ ఆ ఆత్మని ఎన్నటికీ
శూన్యం అంటే అసలే లేని స్థితి అని అనకూడదు. తరువాత హేమాడ్ పంత్ ఆత్మ జ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి మానవులు చేయవలసిన ఉపాయం చెప్పారు. అన్నింటికంటే మొదట మానవులు దీర్ఘ ప్రయత్నం చేసి అభ్యసించాలి. ఎందుకంటే పాల కడుపులో నెయ్యి ఉంటుంది, కానీ అది తోడు పెట్టకపోతే మజ్జిగగా ఉండదు, వెన్న కూడా ఉండదు. ఆ తరువాత కూడా దాన్ని ఇంకా అవసరమైన విధంగా సంస్కరించవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న రాదు. దాన్ని కూడా అగ్నిపై కాచకుండా రుచికరమైన నెయ్యి తయారు కాదు. అభ్యాసం చేయకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. చిత్తశుద్ధి కోసం స్వధర్మాన్ని అనుసరించి ఆచరణను పెట్టుకోవాలి. ఈశ్వర భక్తిని ఆచరించాలి. ఆత్మజ్ఞానం అనే మందిరాన్ని నిర్మించడానికి 4 రకాల ముక్తులనే కలశాలు తలతలా మెరవడానికి, విరక్తి అనే పతాకం ఎగరడానికి, భగవద్భక్తి అనే పునాది అవసరం. అలాగే బాబా పలికిన ఈ క్రింది మాటలు గుర్తుపెట్టుకోవాలి. పూర్ణ శ్రద్ధ, ధైర్యము ఇవే మూర్తిభవించిన ఉమామహేశ్వరులు. అవి మన తలపై చెయ్యి పెట్టకుండా హృదయంలో నివసించే ఈ విశ్వంభరుడు కనిపించడం సాధ్యం కాదు. అవిద్య, మాయ, కామము, కర్మము అనే ఇవే ముఖ్యంగా మృత్యువు లక్షణాలు. ఇవన్నీ శాంతిస్తే సర్వబంధనాలు తెగిపోతాయి. ఆత్మ సహజంగా ప్రకటమవుతుంది. మేఘాలు తొలగిపోయినప్పుడు ఆకాశంలోంచి రవి స్వయంగా ప్రకాశిస్తాడు. ఈ శరీరం నేను, ఈ ధనం నాది అని అనడాన్నే దేహాభిమానం అంటారు. ఇదే హృదయ గ్రంథి అనే పాశాలకు, మాయ అనే దుఃఖానికి స్థానం. ఈ దేహం ఒకవేళ పడిపోతే కర్మ బీజాల వల్ల మరొక దేహం లభించినప్పటికీ ఆ బీజాలను పూర్తిగా దగ్ధం చేయని మానవులకు మళ్ళీ మరో జన్మ వస్తుందని తెలుసుకోవాలి. బీజాలు మళ్ళీ వృక్షమవుతాయి. వాసనలనే బీజాలతో మరో దేహం ప్రాప్తిస్తుంది. అలా వాసనాక్షయం కానంత వరకు ఈ చక్రం అఖండ గతితో తిరుగుతూ ఉంటుంది. వాసనలు సమూలంగా క్షయమైపోయినప్పుడే హృదయ గ్రంథి విడిపోయి అప్పుడే మరణశీల మానవులు అమరులవుతారు. కనుక వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం అవుతుంది. ఇవన్నీ అవరోధాలుగా ఉంటాయి. కనుక అందరికీ సులభము, సరళము అయిన ఉపాయం గురుని శరణు అవడమే. శరీరము, వాక్కు, మనసులతో పంచ ప్రాణాలను గురువుకు సమర్పించాలి. బుద్ధిని కూడా నిశ్చయపూర్వకంగా లీనం చేసి గురువుకు అన్ని విధాలుగా స్వాధీనమైపోవాలి. పాలతో ఆవు దూడ కడుపు నిండినప్పటికీ అది తన తల్లి నుంచి దూరంగా కదలదు. కనుక దాన్ని పశువులని కట్టే గుంజకి తాడుతో కట్టేస్తారు. అలాగే ఈ మనసు సంసార భోగాలను అనుభవించి తృప్తి చెందినా కానీ మోహం నుంచి దూరం కాదు. కనుక దాన్ని గురు చరణాలకి దృఢంగా బంధించాలి. గురు ప్రేమని, కృపని ప్రాప్తింపజేసుకోవడానికి ఆయన చరణ కమలాల పరాగ ధూళికి అంటిపెట్టుకోవాలి. ఆయన చేసిన శుభప్రదమైన ఉపదేశాలను చక్కగా గుర్తుపెట్టుకోవాలి. తన గురువు అంటే శ్రీ సాయి మహారాజ్ అని హేమాడ్ పంత్ చెప్తారు. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి, కానీ మనసులో సాయిబాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. అదే చివరికి ప్రాపంచకంలోనూ పారమార్థికంలోనూ 2 చోట్ల శ్రేయస్సు కలిగిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरद बापू जी की जय.
తమ గురువు అంటే శ్రీ సాయి మహారాజ్ అని హేమాడ్ పంత్ చెప్పారు. ఇంద్రియ సుఖాల్లో మనసారా రమించాలి, కానీ మనసులో సాయిబాబా మీద ప్రేమ పెట్టుకోవాలి. అదే చివరికి ప్రాపంచికంలోనూ పారమార్థికంలోనూ రెండు చోట్ల శ్రేయస్సు కలిగిస్తుంది. ఎవరి నోట్లో శ్రీ సాయినామం ఉంటుందో, హృదయంలో శ్రీ సాయిపై ప్రేమ ఉంటుందో వారికి సదా సుఖ సంతృప్తులు కలుగుతాయి. వారికి సదా శ్రేయస్సు కలుగుతుంటుంది. శ్రీ సాయి స్వయంగా వారిని రక్షిస్తారు. సాయిబాబాను నిరంతరం చింతన చేసే వారి అనుభవంలోని విశేషాన్ని చూడండి. సాయిబాబా వారికి రుణగ్రస్తులై స్వయంగా తామే వారిని ధ్యానిస్తూ ఉంటారు. మీ పనులు మీకే తెలియాలి, నాకైతే రాత్రింబవళ్ళు మీ స్మరణే. అలా ఉండేది బాబా ప్రేమ వాక్కు. అది చాలామందికి గుర్తుండే ఉండొచ్చు. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణ మహాత్యాన్ని వర్ణిస్తారు. మాకు జ్ఞానం అవసరం లేదు, సాయిబాబా చరిత్ర చాలు. నెత్తి మీద ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ ఇది మమ్మల్ని మా కష్టాల నుంచి రక్షిస్తుంది. ఒకవేళ పారాయణ చేయడం సాధ్యం కాకపోతే ఇందులోని గురుభక్తి ప్రకరణాన్ని శ్రోతలు నిత్యము నియమంగా విని హృదయానికి ఆభరణంగా చేసుకోవాలి, అలంకారంగా చేసుకోవాలి. అంటే అమూల్యమైనవని తెలుసుకొని మనసులో జాగ్రత్తగా పెట్టుకొని ప్రీతితో అనుసరించాలి. రోజులో ఈ చరిత్రను ఎప్పుడు చదివినా తమ గురు మహారాజుతో పాటు శ్రీహరి కూడా భావికులను కలుస్తాడు. ఈ గ్రంథాన్ని ప్రతిరోజు నియమంగా అంతరాయం లేకుండా చదివితే వారి ఇంట్లో లక్ష్మి అఖండంగా ఉంటుంది. సప్తాహం చేసే వారి దరిద్రం దూరంగా పారిపోతుంది. ఇవి నా మాటలుగా భావించకండి, ఎందుకంటే దానివల్ల మనసులో సంశయం కలుగుతుంది. సాయిబాబానే నా నోటితో అన్నీ పలికిస్తారు కనుక వ్యర్థంగా లాగి పీకి ఆలోచనలను వదిలివేయండి. చివరికి సాయి అనన్య భక్తికి సారాన్ని అందమైన వాక్ప్రసూనాలతో చెప్పి ఈ విషయాన్ని ముగిస్తారు. సాయిబాబా నామాన్ని అఖండంగా జపించడమే మా వ్రతము, తపస్సు, దానం. పదే పదే షిరిడీకి వెళ్ళడమే మా తీర్థాటన. ఆయనకి అనన్యంగా శరణు వెళ్ళి సాయి సాయి అని మంత్రాన్ని స్మరించి అనుష్ఠానం చేయటమే మాకు ధ్యానము, పునరుచ్చరణ, దీక్షావిధి. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానం చేసి ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్లీలను హృదయంతో అనుభవించి చూడండి. తరువాత క్రమం 132, 133, 136, 139, 140, 144 వరకు, 146, 148, 153 నుంచి 157, 159, 166, 168, 174, 176, 178, 179 వరకు, 208 నుంచి 212 వరకు ఈ ఓవిల్లోని చావుడి సమారంభ వర్ణన గురించి ఎంతని చెప్పాలి? హేమాడ్ పంత్ కవిత్వానికి అది పరాకాష్ట. వర్ణన ఎంత యథాతథంగా చిత్రీకరింపబడిందంటే ఆ ఉత్సవం మన కళ్ళకి కట్టినట్లుంటుంది. మనం కూడా అందులో భక్తియుక్తి ఆనందంతో భాగస్వాములమైన అనుభవాన్ని అది కలిగిస్తుంది. ఈ వర్ణన అంతటిలో క్రమంగా 199 నుంచి 201 బోవీల్లో హేమాడ్ పంత్ బాబా చిలిం చేసే కఠిన సేవను, దాని గొప్ప అదృష్టాన్ని ఎంతో చక్కగా ఊహించి చెప్పారు. మొత్తానికి ఈ అధ్యాయం అంటే ఆధ్యాత్మిక నిరూపణ, కావ్యమయ శబ్ద చిత్రాలు అనే పాలు పంచదారల యోగమే. గుండిగ వర్ణనం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకు నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. జగత్తుకు అంతటికీ ఆనందాన్ని ఇచ్చేవారు, భక్తులు కోరిన కోరికలను తీర్చడం పట్ల ఉత్సాహం ఉన్నవారు, చరణాలను ఆశ్రయించే వారికి 3 రకాల దుఃఖాలను హరించేవారు అయిన శ్రీ గురుశ్రేష్ఠ, మీ పాదాలకి మా నమస్కారం. శరణన్న వారిని కరుణతో రక్షించేవారు, అతిశయించిన మహోన్నతులు, చేతికి ఎముక లేని వారు, ఆశ్రయించిన భక్తులను ఉద్ధరించేవారు వారు అయిన ఓ గురుశ్రేష్ఠ, లోకులకు ఉపకారం చేయడానికి మీరు అవతరించారు. ద్వైత భావాన్ని నశింపజేసేవారు, భక్తుల మనసులను మోహింపజేసేవారు, సంసారం నుంచి విముక్తులను చేసేవారు, అత్యంత దయామృత సాగరులు అయిన మీకు జయకారాలు. ఎక్కడి అదృష్టం ఫలించిందో గాని దానివల్ల మీ చరణాలను ఈ కళ్ళతో చూడగలిగాను.
మీ సాన్నిధ్యం అనే వైభవాన్ని అనుభవించాను. ఇప్పుడు ఆ సుఖమయం పోయింది. అది ఇక తిరిగి రాదు. కేవలం బ్రహ్మ అనే మూసలో శుద్ధ ఆత్మస్వరూపమనే రసధారలను నింపి రూపాన్ని ధరించిన సుందరమూర్తి సంత శిరోమణి శ్రీ సాయినాథ మహారాజే. సాయి అంటే ఆత్మారాముడే. ఆయన సంపూర్ణ ఆనంద నిలయం. స్వయంగా ఇచ్ఛలన్నీ నెరవేరిన ఆయన భక్తులను నిష్కాములుగా చేస్తారు. ధర్మాన్ని అనుసరించే బ్రాహ్మణులను, వారిని రక్షించే క్షత్రియులను, వాళ్ళ అద్వితీయ శక్తితో సహా మృత్యువుని కూడా మింగగల ఆయన్ని గురించి కొద్దిగానే వర్ణించబడింది. ఈ ఓవిని బాగా అర్థం చేసుకోవడానికి కఠోపనిషత్తు చూడండి. 1వ అధ్యాయం 2వ వల్లి 25వ మంత్రంలో యస్య బ్రహ్మ చక్షత్రచ ఉభే భవతః ఓ ధనః మృత్యుర్స్తస్త ఉపసేవనంక ఇచ్చవేద యత్ర సహా. సంహార సమయంలో పరమేశ్వరుడికి బ్రాహ్మణ క్షత్రియులిద్దరితో పాటు ప్రాణిమాతృలన్నీ భోజనంగా అవుతాయి. మృత్యువు కూడా వారికి ఉపసేవనం అంటే నోటిలో వేసుకునే కూర లేదా పచ్చడిగా అవుతుంది. అలాంటి పరమేశ్వరుని గురించి యథార్థంగా ఎవరు తెలుసుకోగలరు? ఇక్కడ ఉపనిషత్తులోని సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడి ఆచరణకు ఉదాహరణలు ఇచ్చి ఇక్కడ హేమాడ్ పంతు సాయిబాబా సర్వశక్తివంతుడైన ఈశ్వరుడే అని చెప్పడానికి ప్రయత్నించారు. జనన మరణ బంధాలను వెంటనే తెంచేయగల ఆ సాయికి జడబుద్ధిని అజ్ఞానిని అయిన నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. గడిచిన అధ్యాయంలో సాయినాథుల చావడిని ఎంతో ప్రీతితో వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో గుండిగను గురించిన నిరంతర సుఖాన్నివ్వగల వర్ణనను వినండి. చిన్నపిల్లలకి కేవలం తినటమే తెలుస్తుంది. ఏం తినాలో వారికి తెలియదు. పాలు త్రాగించో లేదా అన్నం ముద్ద తినిపించో అమ్మే వారి మంచి చెడులు చూస్తుంది. అలాగే నా సాయిమాత నా చేత కలం పట్టించి తమకు తమ భక్తుల మీదున్న ప్రేమ వల్ల ఈ ప్రయాస లేని రచనను చేయిస్తోంది. శాస్త్రాల్లో ప్రతి ఒక్క యుగంలో మోక్ష ప్రాప్తి కోసం ప్రమాణ సిద్ధమైన సాధనలు చెప్పబడి ఉన్నాయి. ఉదాహరణకి కృత లేదా సత్యయుగాల్లో తపస్సు చేయడం, త్రేతాయుగంలో జ్ఞానం సంపాదించడం, ద్వాపర యుగంలో యజ్ఞం చేయటం, కలియుగంలో దానం చేయటం చెప్పబడింది. దాన ధర్మాలు సదా సర్వదా చేయాలి. కానీ ఆకలిని శాంతింపచేయగల ముఖ్య రహస్యం అన్నదానంలో ఉంది. నిత్య నియమంగా అన్నదానం చేయటం కర్మల్లోకెల్లా ఉత్తమమైన కర్మ. మధ్యాహ్నం 12 గంటలైందంటే అన్నం కోసం మన జీవుడు అల్లాడిపోతాడు. తమకు ఎలా ఉంటుందో ఇతరులకు కూడా అలాగే అవుతుందని తెలుసుకున్న వారే ఉత్తములు. శాస్త్రాలను అనుసరించి వ్యవహరించే పద్ధతుల్లో అన్నదానమే ముఖ్యము, శ్రేష్టము అని అంగీకరించబడింది. దానికంటే గొప్పది ఎక్కడా కనిపించదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందులో నుంచి ప్రాణిమాత్రులు ఉత్పన్నమవుతాయి. అన్నం జీవులను బ్రతికించగల సాధన. మరణాంతరం జీవులు చివరికి అన్నంలోనే కలిసిపోతాయి. బ్రహ్మకుండే లక్షణాలన్నీ అన్నంలో లభిస్తాయి. సర్వప్రాణిమాత్రులు అన్నం నుంచే, అంటే అన్నానికి పరిణామభూతమైన వీర్యం నుంచే ఉత్పన్నమవుతాయి. అన్నంతోనే అవి జీవించి ఉంటాయి. మృత్యు తర్వాత అన్నస్వరూపం ఈ భూమి మీద ఉండిపోతుంది. వేలాపాలా లేకుండా వచ్చిన అతిథులకు గృహస్థులు భోజనం పెట్టి సుఖం కలిగించాలి. వారికి భోజనం పెట్టకుండా తిప్పి పంపించే గృహస్థు ఖచ్చితంగా దుర్దశను ఆహ్వానించినట్లే. వస్త్రాలు, గిన్నెలు ఇత్యాదులు దానం చేస్తున్నప్పుడు యోగ్యత అయోగ్యతలను విచారించవలసి ఉంటుంది. కానీ అన్నదానం కోసం యోగ్యత లేదా పాత్రతలను చూడవలసిన అవసరం ఉండదు. ఎవరు ఎప్పుడు గడపలోకొచ్చినా వారిని అనాదరణ చేయటం మంచిది కాదు అని వేదాల్లో
అన్నదాన మహత్యం చెప్పబడింది. తైత్రీయోపనిషత్తు 3వ వల్లి 7వ అనువాకం చూడండి. అన్నం అనింత్యథాత్, అన్నాన్ని నిందించకూడదు. అన్నం పరిచక్షిత, అన్నాన్ని అవమానించకూడదు. అన్నం బహుకుర్విత, అన్నాన్ని అధికంగా ఉత్పన్నం చేయండి. నకంచన వసతో ప్రత్యాచక్షిత, ఏ అతిథిని నిరాశతో తిప్పి పంపవద్దు. కనుక బాబా కూడా జనులకు అన్నం పెట్టి తృప్తిపరిచేవారు. నియమంగా ఈ ఆచారాన్ని నడిపించేవారు. డబ్బు నాణేలు గాని లేదా ఇతర దానాలేం చేసినప్పటికీ అవి అన్నదానం లేకపోతే అసంపూర్ణంగానే ఉండిపోతాయి. రసాద్ర దరహాస చంద్రికలను వెదజల్లే చంద్రుడు లేని తారకులకేం శోభ ఉంటుంది? పథకం లేని హారానికి అందం వస్తుందా? నోరూరించే రుచికరమైన అన్నంలో పప్పు శ్రేష్టమైనది. అలాగే పుణ్యకర్మలన్నిటిలో అన్నదానమే శ్రేష్టమైన పుణ్యకర్మ. కలశాలు లేకుండా శిఖరం శోభించదు. ప్రత్యూషంలో ప్రఫుల్లమయ్యే కమలం లేకుండా చెరువుకి శోభ రాదు. ప్రేమ లేని భజనకి, కుంకుమ లేని ముత్తైదువుకి శోభ రాదు. మార్దవాలు ఉలికించే మధురమైన సుస్వర కంఠం లేని గానం విసుగు పుడుతుంది. ఉప్పు లేని మజ్జిగకి రుచి రాదు. కనుక మానవులు అన్నదానం సదా చేయాలి. అందులోనూ రోగులు, అశక్తులు, అంధులు, కుంటివాళ్ళు, చెవిటివాళ్ళు, పేదలు, అనాథలకి మొదట అన్నం పెట్టాలి. ఆప్తజనులకు ఆ తరువాత భోజనం పెట్టాలి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. ఇప్పుడు కుతూహలం ఉన్న శ్రోతల మనసుకి బాగా గుండిగకు సంబంధించిన సాధారణ సమాచారాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తాను. మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యి నిర్మించారు. దాని మీద ఓ పెద్ద మూతి గల పాత్రను పెట్టేవారు. ఆయన కొన్నిసార్లు పొంగలి తయారు చేసేవారు. కొన్నిసార్లు మాంసం కలిపి పలావ్ వండేవారు. కొన్నిసార్లు గోధుమ పిండి ఉండలు చేసి పప్పులో ఉడకబెట్టేవాళ్ళు. కొన్నిసార్లు గోధుమ పిండితో రొట్టెలు చేసి నిప్పు మీద కాల్చేవారు. లేదా గోధుమ పిండిని ఆకుకూర మీద వేసి దాన్ని చుట్టి నిప్పు మీద కాల్చి రొట్టెగా చేసి దాన్ని మెల్లగా ఆ పప్పులో వదిలేవారు. రాతిపీట మీద మసాలా నూరి వంటకాన్ని తామే స్వయంగా తయారు చేసేవారు. పెసరపిండితో ఉండలు తమ చేత్తో చేసి మెల్లగా గుండిగలోని పప్పులో వదిలేవారు. స్వర్గాది లోకాలపై ఆశతో యజ్ఞాలు చేసే యజ్ఞికులు వసుహత్య చేస్తారు. దాన్ని విధిపూర్వకంగా అగ్నికి ఆహుతిగా ఇచ్చి ఆ మిగిలిన భాగాన్ని బ్రాహ్మణులు కూడా తినేవారు. దాన్ని శాస్త్రాలు అంగీకరించిన హింస అని అంటారు. అదేవిధంగా బాబా కూడా ముల్లాలను గ్రామంలో మసీదుని పీర్లని నిర్వహించేవాళ్ళు. ముస్లింల ధర్మకృత్యాలు చేసేవాళ్ళు. వాళ్ళని పిలిచి శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి ఖురాన్లోని ఫాతిహాని అనిపించి విధిపూర్వకంగా మేకను చంపించేవారు. అక్కడ 2 రకాల గుండిగలుండేవి. 50 మందికి సరిపోయేంత అన్నం వండే చిన్న గుండిగా, 100 మందికి భోజనం పెట్టినా మిగిలి ఉండేంత పెద్ద గుండిగా మరొకటి. కొన్నిసార్లు పెద్ద గుండిగలోనూ కొన్నిసార్లు చిన్న గుండిగలోనూ బాబా అన్నం వండి భోజనం చేయాలనుకునే వారికి భోజనం పెట్టేవారు.
దానికోసం దుకాణానికి తామే స్వయంగా వెళ్ళి బేరం ఆడేవాళ్ళు. అక్కడ అరువు బేరం ఉండేది కాదు. చేతిలో డబ్బు ఉంటే చేతిలో వెంటనే డబ్బు పెట్టేవారు. ఉప్పు, మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, కూరగాయలు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి మొదలైనవి పూర్తిగా విచారించి బాబా స్వయంగా అన్నీ తెచ్చుకునేవారు. అలాగే మసీదులో కూర్చుని స్వయంగా తమ చేత్తో తిరగలితో గోధుమలు, పప్పు, జొన్నలు విసిరి పిండి తయారు చేసేవారు. బాబా ఎప్పుడూ విసుగు లేకుండా ఎంతో శ్రమపడి గుండిగలో పదార్థాన్ని తయారు చేసేవారు. మసాలా నూరే పని కూడా ఎంతో ఇష్టంగా చేసేవారు. పొయ్యిలో మంటను ఎక్కువ చేయటానికి, తక్కువ చేయటానికి కట్టెలను అదే పనిగా స్వయంగా సరిచేస్తుండేవారు. పప్పు నానబెట్టి బాబా స్వయంగా రాతి మీద నూరేవారు. ఇంగువ, జీలకర్ర, కొత్తిమీర కలిపి దాన్ని గుమగుమలాడే రుచికరమైన వంటకం తయారు చేసేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निचरत बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. जाना तुमने जगत पसारा, सब ही जोट जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना,
बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलो, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानो, मैं ना जानो, मैं ना जानो, अल्लाह इलाही। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर कर खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया। साथिया किर का, साथिया किर का, साथिया किर का, तुम बिना कोई। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर कर अपने मस्जिद का झाड़ू गनो है, अपने मस्जिद का झाड़ू गनो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर कर, रहमो नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। रो श्री साईनाथ निशरत बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई
సాయి బాబా సాయి బాబా సాయి